శ్రీ వెంకటేశ్వర లీలలు శుకయోగితో ఆకాశరాజు సంభాషణ. ఆకాశరాజు జాగ్రత్తగా ఆలోచించాడు. తనకు గురువర్యుడైన శుకయోగితో సంప్రదించినట్లయితే చాలా బాగుంటుందని తలచి శుకయోగిని పిలిపించాడు. ఉచిత ఆసనుని చేసి తగురీతిన పూజించాడు. తరువాత పద్మావతి శ్రీనివాసుల ప్రేమ వృత్తాంతము చెప్పి శేషాచలముపై నివసించే శ్రీనివాసునికి తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేయవచ్చునా అని శుకయోగిని అడిగాడు. వెంటనే శుకయోగి, ఆకాశరాజా, నీవు చాలా అదృష్టవంతుడవు. ఆ శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాదు. అతడు 14 లోకాలు పాలిస్తున్న శ్రీమన్నారాయణమూర్తియే. పద్మావతి శ్రీనివాసునికిచ్చి వివాహం చేయడమే లోక కళ్యాణానికి కారణమవుతుంది. నీ జన్మ చరితార్థమవుతుంది అనగా ఆ విధంగానే చేస్తానంటాడు ఆకాశరాజు. శుకయోగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆకాశరాజు బృహస్పతిని రప్పించుట, శ్రీనివాసునకు శుభలేఖ పంపుట. అనంతరము ఆకాశరాజు బృహస్పతిని ఆహ్వానించి గౌరవించి జరిగిన విషయాలన్నీ తూచా తప్పక చెప్పాడు. ఆర్య, తాము మా గురువరులు. మీరు మా పద్మావతికి పెండ్లి ముహూర్తము నిశ్చయించగోరుచున్నాను. నిశ్చయించడమే కాదు, తామే శుభలేఖను కూడా రాయవలసింది అన్నాడు. బృహస్పతి ఆనందంతో అంగీకరించినాడు. శ్రీనివాసుని జాతకము, పద్మావతి జాతకము తీసుకుని గణన చేసినాడు. లగ్న శుద్ధి కూడా చేశాడు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవార దినము నాడే ముహూర్తమును నిర్ణయించినాడు. ముహూర్తమును నిశ్చయించడం అయ్యాక యథావిధిగా లగ్నపత్రికనిచ్చాడు. ఆకాశరాజు శుభలేఖను శుకయోగీంద్రులకు అందించి, గురువర్య, శ్రీనివాసునికి శుభలేఖ అందజేయుటకే తాము తగినవారు కనుక మీరు శ్రమ అనుకొనక శేషాచలమునకు వెళ్ళి ఈ శుభలేఖను శ్రీనివాసునికి ఇచ్చి అంగీకార పత్రము కూడా తేవలసింది అని ప్రార్థించెను. అంతకన్నా కావలసింది నాకేమున్నదని శ్రీ శుకయోగి శేషాచలమునకు బయలుదేరాడు. శ్రీనివాసుని అంగీకార లేఖ. శ్రీ శుకయోగి శేషాచలము చేరి శ్రీనివాసుని దర్శించాడు. ఆ మహామునీంద్రుని చూడడంతోనే శ్రీనివాసుని సంతోషము అధికమైనది. భక్తి శ్రద్ధలతో ఆయనకు పాదపూజ చేశాడు. పిమ్మట వకులాదేవి నూతన అతిథి వర్యునకై ఏరి కోరి తీయని పండ్లు కొనిరాగా మౌని భుజించెను. అనంతరము శ్రీనివాసుడు మునిశ్రేష్ఠునితో, మునీంద్ర, తమ ఆగమనకు కారణం ఏదైనా ఉన్నదా, సెలవీయండి అన్నాడు. శుకయోగి సంతోషంతో శ్రీనివాసుని కళ్యాణమస్తు శుభమస్తు అని ఆశీర్వచనము చేసెను. తెచ్చిన లగ్న పత్రికను శ్రీనివాసుని చేతిలో పెట్టెను. ఆ శ్రీనివాసుడు దానిని విప్పి చదివినాడు. అందు ఈ విధముగా ఉన్నది: శ్రీ వివాహ మహోత్సవ లగ్న శుభపత్రిక. శ్రీ 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 శేషాచల నివాసుడైన శ్రీనివాసునికి ఆకాశరాజు శుభలేఖార్థములు. ఈ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి శుక్రవార దినమున అపూర్వ మహిమలు కలవాడవు శ్రీనివాసుడను పేరు గలవాడవైన నీకు నా కుమార్తె చీసౌ పద్మావతిని ఇచ్చి నాచే సాలాంకృత కన్యాదాన మునర్ప దైవజ్ఞులు నిశ్చయించినారు. కావున ఏతదు శుభమూర్తునకు తాము కుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొని నన్ను ఆనందింపజేయగోరుచున్నారు. ఇవియే అనేక శుభలేఖార్థములు. ఇట్లు ఆకాశరాజు. శ్రీనివాసుడు ఆ లగ్నపత్రిక చదివి మహా ఆనందం పొందాడు. వకులాదేవిని కూడా చదివి వినిపించాడు. వకులాదేవి సంతోషంతో చిక చెప్పలేము. శ్రీనివాసుడు జవాబు ఈ విధముగా రాశాడు: గౌరవనీయులైన శ్రీమన్మహారాజా, రాజ కులాభరణ రాజ పరమేశ్వరులైన ఆకాశరాజు గారి సన్నిధానమునకు మహానుభావ, మీరు ఆదరంతో పంపిన శుభలేఖ అందినది. మీ అభీష్టము ప్రకారము కానిమ్ము. నేను మీ శుభలేఖకు సమ్మతించుచున్నాను. ముహూర్తపు రోజునకు తప్పక రాగలవాడను. శేషాచలము. ఇట్లు శ్రీనివాసుడు. శ్రీనివాసుని వద్దకు నారదుని ఆగమనము. శ్రీనివాసుడు సగౌరవంగా రాసిన ప్రత్యుత్తరాన్ని శ్రీ శుకయోగి తీసుకొని వెళ్ళి ఆకాశరాజునకు ఇచ్చెను. ఆకాశరాజు శ్రీనివాసుని అంగీకార లేఖకు ఆనందించాడు. పద్మావతిని ఇచ్చి శ్రీనివాసునకు వివాహం జరగదున్నదనే శుభవార్త
సర్వలోకాలకు ప్రాకినది. ఆ వార్త విని నారదుడు శేషాచలానికి బయలుదేరాడు. శ్రీనివాసుడు నారదుణ్ణి యథోచితముగా గౌరవించాడు. పిదప తన వివాహ ప్రస్తావన తీసుకొని వచ్చినాడు. శ్రీనివాసుడు ఇప్పుడు షిరిలేని నివాసుడైనాడు కదా. అందువలన నారదునితో, నారదముని, వివాహం జరగడం అంటే ఎంత తతంగం ఉంటుంది, దానికి ఎంతో డబ్బు కావాలి కదా, అందువలన తగినంత ధనము దొరికే విధానం ఆలోచించండి అని అన్నాడు. నారాయణ, ఆది పురుషుడవైన నీవు చెప్పగా నేను కాదందున అట్లే చేసేదను అన్నాడు నారదుడు. శ్రీనివాసుడు కుబేరునకు రుణపత్రము రాసి ఇచ్చుట. నారదుడు లోక కళ్యాణం జరగాలని కోరుకునే వాళ్ళలో ప్రథముడు కదా. అట్టివారు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరగాలని కోరుకోవడం సహజము. నారదుడు బ్రహ్మ రుద్రాదులను, అగ్ని, కుబేరుడు, ఇంద్రుడు, మున్న వారాలను, సూర్యుడు మొదలైన నవగ్రహాలను క్షణంలో శేషాద్రికి రప్పించాడు. వారందరూ వచ్చాక ఒక సభ జరిగింది. అప్పుడు నారదుడు, ధనపతి కుబేరా, నీవు సృష్టిలో ఉన్న వారందరికీలోనూ భాగ్యవంతుడవు. ధనరాశులు నీ వద్ద తెగ మూలుగుతూ ఉంటవి. ధనవంతులు బీద వారలను సమయం వచ్చినప్పుడు ఆదుకొనుచుండుట న్యాయం కదా. లక్ష్మి తన చెంతలేక శ్రీనివాసుడు బాధపడుతున్నాడే గాని లేకపోతే అతనికి అసలు బాధ పడవలసిన అవసరము లేక ఉండేది. వివాహం అంటే మాటల బోలెడు ధనము వ్యయపరచవలసి ఉంటుంది. వైశాఖ శుద్ధ దశమి నాడు వివాహ ముహూర్తం కూడా పెట్టడం జరిగింది. కనుక శ్రీనివాసుని వివాహ సందర్భమున వేమునకై కొంత ధనమును ఇమ్ము, అతడు మరలా వడ్డీతో దానిని తీర్చును అన్నాడు. కుబేరుడు, నారద, సర్వవిధ సంపదలకు ఆలవాలమైన వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణకు సహకరించడం కన్నా ఎక్కువ ఏముంటుంది? స్థితి కారకుని పరిస్థితి నాకు తెలిసినది కనుక ఆయన కోరినంత ధనాన్ని ఇవ్వగలవాడను అన్నాడు. శ్రీనివాసుడు కుబేరు నుండి 1,14,00,000 రామ నిష్కములు తీసుకున్నాడు. అంత ధనము ముట్టినట్లు ఒక రుణ పత్రమును రాసి కుబేరునికి అందజేశాడు. ఈశ్వరుడు, అశ్వత్థము సాక్షి సంతకాలు చేశారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.